సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణపై పోలీసుల సమక్షంలో కొందరు వ్యక్తులు దాడి చేయడం పట్ల ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రమణపై జరిగిన దాడిని ఖండిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున దాడి జరగటం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. తెల్లాపూర్ మేర్ ఘేర్ రోడ్లో ఓ వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు చిల్లా నిర్మాణం పెట్టడంపై ఫిర్యాదు చేయగా పోలీస్ స్టేషన్లోనే దాడి చేయడంపై ఆయన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా చిల్లాను రోడ్డుపైకి తీసుకొచ్చి నిర్మిస్తున్నారని ప్రశ్నించినందుకు దాడికి పాల్పడటం సిగ్గుచేటన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన వారి ముందే చట్టాలను ఉల్లంఘిస్తున్నా మౌనంగా ఉండటంలో ఆంతర్యమేంటంటూ ఆయన ప్రశ్నించారు. దాదాపు వేలల్లో ఉన్నటువంటి కుటుంబాలు కొంతమంది దుండగులు ఒక చుల్లా నిర్మాణంతో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లు అన్నింటినీ డిస్టర్బ్ చేయడం కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి పూర్తి బాధ్యత ఎలాంటి ఆధారాలు లేకుండా హెచ్ఎండిఏ మేము స్థలం ఇచ్చినామని చెప్పడం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అని మాట్లాడడం, దీనివల్ల రెచ్చిపోతున్నటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు చుల్లాని రోడ్డు మీద కన్స్ట్రక్ట్ చేయకండి, లోపలి కన్స్ట్రక్ట్ చేసుకోండి అని చెప్పినందుకు కాలనీ వాళ్ళ మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఆఖరికి రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ అధికారంలోకి వస్తే కూడా ఇన్ని దౌర్జన్యాలు చేయరేమో వాళ్ళు. కానీ కాంగ్రెస్ అండతోటి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని అడ్డగట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదనే ఉంటుంది. ఒక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచేందుకు కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అని మాట్లాడి హిందువుల మనోభావాలని, హిందువుల మధ్యలో ఐక్యతను దెబ్బతీసేందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. తెల్లాపూర్లో సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసేటువంటి సోదర సోదరీమణులందరూ అడిగిన మాట, రేపు ఆ రోడ్డు విస్తరణ, ఇప్పుడు ప్రస్తుతం 40 అడుగులు 60 అడుగులు ఉన్నటువంటి రోడ్డుని భవిష్యత్తులో 100 అడుగులకి విస్తరించాల్సి వచ్చినప్పుడు రోడ్డు మధ్యలోకి వస్తుంది, చుల్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పి పీస్ఫుల్ వే లోపల అభ్యంతరం తెలియజేసి మున్సిపాలిటీకి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే మారో సాలేకు మారో అని చెప్పి కొడతా ఉంటే సమాజం ఎటువైపోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి.